ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రశస్త నామములో మీ అందరికీ దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత కొద్ది రోజుల నుంచి మనము ఈ లోకంలో దేవుని కొరకు శక్తి లేకుండా జీవించడానికి లేదా శక్తి కలిగి జీవించడానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. మనము మన ఆత్మీయ ప్రయాణము సాఫీగా సాగకుండా, చక్కగా వెళ్ళకుండా, అభివృద్ధి పొందకుండా, మనం ఆశ్రయించబడకుండా మనకి ఏవేవి ఆటంకాలుగా వస్తుంటాయో వాటి విషయాలపై మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో గర్వం గురించి మనము చెప్పుకొని ఉన్నాం. గర్వం ఎంత భయంకరంగా ఉంటుందో, అది ఎంతలా మనల్ని కృంగదీస్తుందో, ఎంతలా మనల్ని పాడు చేస్తుందో కూడా గత వాక్యాల్లో మనము నేర్చుకున్నాం. అలాగనే అవిశ్వాసము, దేవుని పట్ల అపనమ్మిక కలిగి ఉండటం కూడా మనల్ని ఎంతగానో కృంగదీస్తుందని, పాడు చేస్తుందని, విజయాన్ని దూరం చేస్తుందని మనము నేర్చుకున్నాం. మూడవది చింతించడం కూడా మనల్ని ఎలాగో పాడు చేస్తుందో, ఎలా మనం ప్రశాంతంగా జీవించకుండా, క్షేమంగా జీవించకుండా అడ్డుపడుతుందో నేర్చుకున్నాం. అలాగనే బాధ్యత నుంచి తప్పించుకోవటం. అంటే బాధ్యత లేకుండా మనకు సంబంధం లేదు, మనకెందుకులే అని దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం కూడా మనల్ని ఏ విధంగా చేస్తుందో కూడా తెలుసుకున్నాం. నిన్నటి దినాన కోపం గురించి నేర్చుకున్నాం. కోపం వల్ల మనం ఏ విధంగా నష్టపోతాము, ఏ విధంగా పాడైపోతాము, ఏ విధంగా చివరికి దేవునికి దూరమైపోతాము, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతామనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి ఒక కారణాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ యొక్క కారణం ఏంటి అంటే ఒంటరితనము, లోన్లీనెస్. మనం ఆశీర్వించబడకుండా ఉండటానికి ముఖ్య కారణాలు ఇది కూడా ఒక కారణం అన్నమాట. అదే ఒంటరితనము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి, మా కోసం ప్రాణం అర్పించి, మమ్మలను నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నిన్ను మహిమపరిచి ఉండగా మహిమ పొంది ఉన్నావు నమ్ముచున్నాం. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ధైర్యపరచుమని, అపవాది క్రియలు ఆటంకములు తొలగించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఖచ్చితంగా ఇతరులతో సహవాసం చేయాలి. మనిషి సంఘజీవి. అంటే తనొక్కడే జీవించలేడు. నీకు పొలాలుండొచ్చు, స్థలాలుండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, కార్లు, బంగ్లాలుండొచ్చు, వెండి, బంగారాలు సమృద్ధిగా ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఎవ్వరి ప్రమేయం లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని చూడకుండా, ఎవరిని కలుసుకోకుండా, ఎవరి సహాయం లేకుండా నీవొక్కడివే జీవించడం అనేది సాధ్యం కాదు. నీవొక్కడివే జీవించలేవన్నమాట. ఖచ్చితంగా నీతోటి మనిషి యొక్క సహాయము, సహకారము, సహవాసము నీకు అవసరం. దాన్నే సంఘజీవి అంటారు. అంటే ఇతరులతో కలిసి జీవించే విధానం. మనిషి సంఘజీవి. అయితే ఈ విషయాన్ని గమనించండి. మనిషిని పాడు చేయడానికి సైతాను వాడే ఒక గొప్ప ఆయుధాల్లో ఒకటి ఏంటి అంటే ఒంటరి వాడిని చేయటం. అర్థమవుతుందా? మనందరికీ బాగా తెలిసిన ఒక సామెత, ఒక కథ తెలుసు. 4 ఆవులు కలిసి పొలంలో గడ్డి మేస్తున్నప్పుడు ఒక సింహం వచ్చి వాటిని తినడానికి ప్రయత్నం చేసినప్పుడు 4 ఆవులు కలిసి ఆ సింహాన్ని ఎదిరిస్తాయి. అప్పుడు ఆ సింహం భయంతో పారిపోతుంది. ఎందుకంటే 4 ఆవులు కలిస్తే సింహాన్ని ఈజీగా జయించగలవు. 4 ఆవులు కలిసి పోరాడితే సింహము తట్టుకోలేదు, గెలవలేదు, ఖచ్చితంగా ఓడిపోతుంది. కాబట్టి సింహం భయపడి పారిపోతుంది. అలా చాలా సార్లు జరుగుతా ఉండేది. అయితే సింహము ఒక ఆలోచన చేసింది. వీటిని నేను తినాలి అంటే, వీటిని నేను జయించాలంటే, వీటిని నేను చంపాలి అంటే ఇలా కాదు. ముందు వీటిని విడగొట్టాలి. వీటిని విడగొడితే తర్వాత పడగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. చంపేయడం పెద్ద కష్టమేం కాదని
ఆ సింహం ఏం చేస్తదంటే, ఆ 4 ఆవుల మధ్య గొడవ పెడతానికి ప్రయత్నం చేస్తది. మొదటి ఆవు చెప్తది, "నువ్వెంతో గొప్పదానివి, నువ్వెంత బలవంతురాలివి, మిగిలినవి అంత కాదు. అయినను వాడి కోసం నువ్వు కష్టపడుతున్నావు. అలాగనే అవి నీకు ఎంతగానో హాని చేస్తున్నాయి. నీ పేరుని వాడుకుంటున్నాయి." ఇలా ఏదో ఒకటి నెగెటివ్‌గా చెప్తదనమాట. అప్పుడు మొదటి ఆవుకి మిగిలిన 3 ఆవులంటే ద్వేషం ఏర్పడుతది. ఇలాగే రెండో ఆవు కూడా మిగిలిన 3 ఆవుల గురించి చెప్తది. మూడో ఆవుకి కూడా, నాలుగో ఆవు ఈ 4 యానిమల్స్‌కి నాలుగిటికి మిగిలిన వాటంటే పడకుండా ప్రవర్తన మార్చే విధంగా కొన్ని ఆలోచనలనేవి ఆ సింహం అనేది చెప్తది. ఆ సింహం మాటలను బట్టి ఆ 4 ఆవులు ఐకమత్యంగా ఉంటూ, అన్యోన్యంగా ఉంటూ, కలిసిమెలిసి అవి గడ్డి మేస్తూ, చక్కగా నీళ్లు తాగుతూ, ఏదైనా మృగాలొచ్చినప్పుడు ఎదుర్కొనే ఆ ఆవులు కాస్త నాలుగు దిక్కులు వెళ్తాయి. ఇప్పుడు నాలుగు పట్టలేదు కాబట్టి 4 ఒక సాటే గడ్డి మేయవు. ఆటోమేటిక్‌గా ఒక్కోటి ఒక దిక్కెళ్ళిపోతాయి. ఇప్పుడు సింహానికి కావాల్సిన స్థితి వచ్చిందనమాట. ఖచ్చితంగా ఇప్పుడు సింహం గనక ఎళ్తే వాటిని ఈజీగా దాడి చేయగలదు, చంపేసి తినేయగలదు. ఇప్పుడు సింహము మొదటి ఆవు మీద దాడి చేసింది. ఆ సమయంలో సహజంగా అయితే ఇంతకుముందు దాడి చేసినప్పుడు ఏమయ్యేది? మిగిలిన 3 ఆవులు అంటే మొత్తం 4 ఆవులు కలిసి సింహం మీద సింహాన్ని ఎదిరించాయి గాబట్టి ఆటోమేటిక్‌గా గెలిచేవి. సింహం పారిపోయేది. అట్లా ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈసారి ఆ 4 ఆవులు ఐకమత్యంగా లేవు. సింహం ఒక్కటే ఆవు ఒక్కొక్క ఆవు ఒంటరిగా ఉండిపోతున్నాయి. కాబట్టి సింహం ఈజీగా వచ్చి ఒక్కొక్క ఆవును తినేయడం ప్రారంభించింది. సహజంగా తింటున్నప్పుడు అవి అరుస్తాయి గదా! కానీ మిగిలిన 3 ఆవులు పట్టించుకోలేదు. ఎందుకని? వాటికి కోపం. వాటికి ఒకదంటే ఒకటి పడట్లేదు. ఐకమత్యం లేదు. విడిపోయినాయి కాబట్టి, అది చస్తే నాకేంది, ఉంటే నాకేంది అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి, సింహము చక్కగా ఒక్కొక్కటి తినడం ప్రారంభించింది. చివరికి 4 ఆవులను తినేసేసింది. గమనించండి. ఇదే 4 ఆవులు ఐకమత్యంగా ఉండి, కలిసి ఉన్నప్పుడు, అదే సింహాన్ని చిచ్చుతుగా ఓడించినాయి. దూరంగా పరిగెత్తేలా చేసినాయి. సింహం ఏమి చేయలేకపోయింది. కానీ అదే ఆవులు, అదే సింహము ఆవులు ఎప్పుడైతే ఐకమత్యాన్ని కోల్పోయి ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నాయో, ఒంటరి అయిపోయినాయో, ఈజీగా వాటిని తినేసేసింది. చంపేసేసింది. అర్థమవుతుందా? ఇది మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఎంత గొప్ప వాడినైనా సరే, ఎంత గొప్ప బలవంతుడైనా సరే, ఎంత గొప్ప కష్టాన్నైనా సరే, నష్టాన్నైనా సరే, బాధనైనా సరే జయించొచ్చు ఐకమత్యం ద్వారా, కలిసి ఉండడం ద్వారా. విడిపోతే ఒంటరితనంగా ఉంటే నీవు ఓడిపోతావు, చెడిపోతావు, పాడైపోతావు. నీవు సంఘంతో కలిసి ఉండాలా? లేతే నువ్వొక్కడివే ఇంట్లో ప్రార్థన చేసుకోవాలా నీ ఇష్టం. కానీ ఒకటి గ్రహించు, నువ్వు సంఘ సహవాసం చేస్తే, నీవు సంఘం సహవాసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అలా కాకుండా సహవాసం లేకపోతే నీవు ఎండిపోతావు, పాడైపోతావు. రేపు నీ కష్టం వచ్చినప్పుడు ఎవడు రాడానికి అవకాశం ఉండదు. నీ ఒంటరి వాడివి కాబట్టి నీవు ఒంటిగా ఉండి ఎండిపోతావు. నువ్వు ఒంటరిగా ఉండాలా? దేవుని బిడ్డల సహవాసం చేయాలా? లేదా అనేది నీ ఇష్టం. కానీ నీ ఎంపిక అనేది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదివాను గదా! హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 1 వచనంలో ఏముంది? సహోదర ప్రేమను నిరవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవతలకు ఆతిథ్యము చేసిరి. అంటే నీవెప్పుడైతే ఇతరులను ప్రేమిస్తావో ఖచ్చితంగా వారి సహాయానికి ఇష్టపడతావు. అర్థమవుతుందా? యేసు ప్రభువు దేవుని కుమారుడయ్యుండి, దేవుని స్వరూపమయ్యుండి, ఇంకా చెప్పాలంటే దేవుడయ్యుండి కూడా ఆయన ఈ లోకంలో 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని పరిచయం చేశాడు తప్ప, ఆయనొక్కడే సేవ చేయలేదు. ఆయన రాత్రంతా ఒంటరిగా దేవునితో మాట్లాడుతూ, తండ్రితో ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో గడిపినప్పటికిని, మళ్ళీ తెల్లవారితే వారితో కలుసుకొని పనిలో ముందుకు కొనసాగేవాడు. ఎక్కడికెళ్ళినా వీళ్ళందరూ కలిసే వెళ్ళేవాళ్ళు. అర్థమవుతుందా? ఇక్కడ మనం విషయం గమనించాలి. క్రైస్తవుడు ఒంటరిగా ఉంటే సైతాను ఈజీగా జయించేస్తాడు. నీవు ఎప్పుడు ఒంటరిగా తిరుగుతావా అని చెప్పేసి నీ శత్రువు కాచుకొని కూర్చున్నాడు. అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఉండకుండా దేవుని సహవాసంతోనూ, దైవజనునితోనూ అంటే దేవుని సేవకునితోనూ,
తోటి ఆత్మీయులతోనూ ఇలా ఆన్‌లైన్‌లో గానీ, లేదా డైరెక్ట్ సంఘం చర్చిలో గానీ ఏదో ఒక రీతిలో నువ్వు అటాచ్‌మెంట్ కలిగి ఉంటే, కనెక్షన్ కలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే నిన్ను సైతాను ఏమీ చేయలేడు. ఎందుకు అంటే నువ్వు సహవాసం చేయడం ద్వారా, ఒంటరిగా ఉండకుండా సహవాసంలో ఉండడం ద్వారా నీవు ప్రార్థన చేస్తావు. నీవు వాక్యాన్ని చదువుకుంటావు, వాక్యాన్ని నేర్చుకుంటావు, వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటావు. అలాగే నీవు చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తావు, స్తుతిస్తా ఉంటావు, దేవుని ఆరాధిస్తావు. అలా దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, నీకేదైనా ఇబ్బందొచ్చినప్పుడు, తోటి ఆత్మీయులు దాన్ని పంచుకున్నప్పుడు వారు నీ కోసం ప్రార్థన చేసి నిన్ను బలపరుస్తారు, ప్రోత్సహిస్తారు. నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బలహీనమైపోయినప్పుడు మిగిలిన ఆత్మీయులు, మిగిలిన సభ్యులు లేక దైవజనుడు నీకు చక్కని ఆ వాక్యాన్ని చెప్పి, చక్కని మాటలు చెప్పి, ప్రోత్సహించి, నిన్ను బలపరిచి, నీకు సపోర్ట్‌గా అండగా నిలబడతాడు. అదే నువ్వు ఒంటరిగా ఉంటే ఇవన్నీ ఎవరు జేస్తారు మరి? నువ్వు ఎవరితో సంబంధం లేకుండా ఉంటే ఇవన్నీ ఎవరు జేస్తారు? ఇప్పుడు నువ్వు ఇక్కడ మనతో ఉన్నావు గాబట్టి నీకేదైనా సమస్యొస్తే నువ్వు చెప్పగలుగుతావు. నేను నీకు సహాయం చేయగలుగుతాను. నేనైనా మన సభ్యులైనా. అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నావనుకోండి, నీకేమైందో, నీకే నష్టమొచ్చిందో, ఏ కష్టమొచ్చిందో, ఏ రోగమొచ్చిందో, ఏ సమస్యొచ్చి పడిందో, ఏ విధంగా నువ్వు మరి ఎందుకు కృంగిపోతున్నావో మాలో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆటోమేటిక్ మేము ఎవరు నీకు సహాయము చేయలేము. నీ వల్ల ప్రార్థన కూడా చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒంటరిగా ఉండే విధంగా అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వెన్నడూ కూడా నీ శత్రువు మన శత్రువైన సైతానుకు చోటివ్వకూడదు. ఒంటరిగా ఉండటం దేవుడి చిత్తం కానే కాదు. అందుకే దేవుడు ఆదాముకి సాటైన సహకారిగా అవ్వను అనుగ్రహించాడు. అర్థమవుతుందా? చూసి ఇంకా చెప్పాలంటే దేవుని మాట చెప్పాలంటే నరులు ఒంటరిగా ఉండటము మంచిది కాదని దేవుడే చెప్పాడు. కాబట్టి నువ్వెప్పుడు ఒంటరిగా ఉండమాకు. అలాగని చెప్పేసేసి పెద్దానికి ఇంకోళ్ళు తీసుకొని పొమ్మని గాదు గానీ, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడమాకు. నీ భార్యతో, నీ బిడ్డలతో, దైవజనుడితో, తోటి ఆత్మీయులతో, సంఘముతో సహవాసం కలిగి ఉండు. ప్రేమ కలిగి నడుచుకో. వారిని గౌరవించు. అలా సహవాసం చేసిన అబ్రహాం ఏం చేశాడు? తెలియకనే సహోదర ప్రేమను క్రియలో చూపించే విధంగా దేవునికే ఆతిథ్యం చేశాడు. దేవుని దూతలకు ఆతిథ్యము చేశాడు. అర్థమవుతుందా? అలా దీవించబడ్డాడనమాట. కాబట్టి గ్రహించండి. ఇంకా ముందుకెళ్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఏం చేయాలి? అలాగు చేయుచు ప్రేమను చూపుటకును, సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచిత్తుము. అంటే దీని భావం ఏంటి అంటే, దేవుడు త్వరలో రాబోతున్నాడని మనం నమ్ముతున్నాం. సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు అంగీకరించి రక్షించబడుతున్నారు. మనం కూడా అంగీకరించి రక్షించబడి ఉన్నాం. మన నిరీక్షణ ఏంటి? మన ఆశాభావం ఏంటి? మన విశ్వాసం ఏమిటి అంటే, మనం చనిపోతే పరలోకం వెళ్తాం. ఒకవేళ ఈలోపే దేవుడు రెండో రాకడలో మధ్యాకాశానికొస్తే మనందరం కూడా ఆయన కలుసుకుంటాం అని మనం అనుకుంటున్నాం కదా! మన విశ్వాసం అనేది దెబ్బతినకుండా ఉండాలి అంటే, మన విశ్వాసం అనేది నలిగిపోకుండా, కరిగిపోకుండా, పాడైపోకుండా, చెడిపోకుండా ఉండాలి అంటే, మనము మరీ ఎక్కువగా ఏం చేయాలంట? కూడుకోవాలి. సమాజంగా సంఘ సహవాసం చేయాలి. రాత్రి కాలమందు ఖమ్మం ప్రాంతం నుంచి ఒక సహోదరి నాతో మాట్లాడింది. వారు పుట్టుకతోనే క్రైస్తవులు. వారి తండ్రి గారు మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ, దేవుని సేవకునితో కలిసి పరిచర్య చేస్తూ, దేవుని సేవకులకు ఎంతగానో సహాయం చేస్తూ, అనేక మీటింగులు పెట్టిస్తూ, సంఘంలో కూడా బలమైన సాధనంగా పనిముట్టుగా వాడబడుతూ ఉండేవారు. అయితే ఆ సంఘంలో ఉన్న పెద్దలుతో ఆయనకి కొన్ని మాటలలో భేదాభిప్రాయం వచ్చింది. అందును బట్టి ఆయన ఆ చర్చికి పోవడం మానేశాడు. ఇంకో చర్చికెళ్ళాడు. అక్కడ కూడా అక్కడున్న వారితో సంఘ పెద్దలతో ఏదో చిన్న మాటలు తేడా వచ్చింది. ఇక ఆ దెబ్బతో ఆయన చర్చికి పోవటమే మానేశాడు. ఏ చర్చికి పోవట్లేదు. ఇంట్లోనే ప్రార్థన అని చెప్పి ఇంట్లోనే ఉండిపోతున్నాడు. అలా ఆయన చివరికి భక్తి ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ప్రార్థనలతో, పాటలతో, విశ్వాసంతో, వాక్యాలతో, సువార్తతో నిండిపోయిన ఆయన జీవితము
ఇప్పుడు ఆ ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తా ఉన్నాడు. ఆయన రిటైర్ అయిపోయాడు. ఖాళీ లేనప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు సైతము దేవుని మీద పని చేయగలిగాడు గానీ, ఈరోజు రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నా కూడా కనీసం మందిరానికి కూడా రాలేకపోతా ఉన్నాడు. ప్రార్థన చేయలేకపోతా ఉన్నాడు. చివరికి ఇంట్లో కూర్చొని సినిమా సీరియల్ చూస్తానని చెప్పేసి వాళ్ళ యొక్క కూతురు నాకు సాక్ష్యం చెప్పింది రాత్రి. అలా అయిపోయింది భక్తి. చూసారా? అదే వ్యక్తి గనక సంఘంతో కలిసి సహవాసం చేసి ఉంటే, సంఘంతో కలిసి నడిచి ఉంటే, తోటి ఆత్మీయులతో కలిసి ప్రయాణం చేసి ఉంటే, పరిస్థితి ఇంకొకలాగా ఉండేది. అతను ఖచ్చితంగా వాడబడేవాడు. ఉద్యోగం చేసుకుంటూనే అంత సేవ చేసినవాడు, అంత పని చేసినవాడు, అంతకు ఉపయోగపడినవాడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇంకెక్కువ పని చేయొచ్చుగా, ఇంకెక్కువ తిరగొచ్చుగా, ఇంకెక్కువ ప్రార్థన చేయొచ్చుగా, ఇంకెక్కువ మంది వాక్యం చెప్పొచ్చుగా, ఇంకా అవకాశాలు ఎక్కువుంటాయి. కానీ దే దురదృష్టం ఏంటి అంటే, అతను సంఘ సహవాసానికి దూరమైపోయాడు. చివరికి తన విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదానికి వచ్చాడు. ప్రభువునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఎందుకు ప్రతిరోజు ఇలా వాక్యాలు చెప్పి, మీకు రోజు ఆరవంగాల్నే మిమ్మల్ని లేపి, ప్రార్థనలు ఏకీభవించలేక మిమ్మల్ని ప్రోత్సహించి, మీకు పాటలు పాడి, ప్రార్థన జరిగించి, చక్కని వాక్యాలు అందించి, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామో తెలుసా? మీలో ఎవరు కూడా తప్పిపోకూడదని. దుష్టుడైన సైతాను ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వారి చేతికి మీరు చిక్కకూడదని, మీరు సమృద్ధి కలిగి, క్షేమంగా, సంతోషంగా ఈ లోకంలో జీవించాలని, ఈ లోక యాత్ర ముగించుకొని పరలోకం చేరుకోవాలని అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రార్థన మేము జరిగిస్తా ఉన్నాం. ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు దేవుడిని నమ్ముకొని, దేవునిలో విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, భక్తిలో ఎదుగుతూ, మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని, ఆత్మీయతను, సాక్ష్యాన్ని 10 మందితో పంచుకొని, వారిని కూడా దేవుని వైపు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను జరిగిస్తా ఉన్నాం. దేవుని చిత్తం కూడా అదే. కాబట్టి ఇంత పరిచర్యకి ముఖ్య కారణం ఏంటంటే, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించబడాలని, పరలోకం చేరుకోవాలని, ఈ లోకంలో శక్తిమంతులుగాను, బలవంతులుగాను, జ్ఞానవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, ఆనందంతో, సంతోషంతో మీరు వర్ధిల్లాలని ఒక మంచి ఉద్దేశం కలిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఈ ప్రయాసం మేము పడుతున్నాం. ఈ పాటలోనే పడుతున్నాం. మరి ఇలా మీకు వాక్యం చెప్పాలంటే నేను సిద్ధపడాలి గదా! ప్రతిరోజు మీకు వాక్యం చెప్పాలి అంటే, ప్రతిరోజు నేను సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. ఆ సమయానికి ఒకటప్పుడు నిద్రొస్తది బాగా. రాత్రి మేము లేట్‌గా నిద్రపోయినాం ప్రార్థన చేసి. అయినా సరే సమయానికి లెగవాలి. మీకు వాక్యం అందించాలి. మీకోసం ప్రార్థన చేయాలి. నేను పాస్టర్ మరి ఎవరో ఒకళ్ళు సమయానికి రావాలి. అర్థమవుతుందా? ప్రతిరోజు ఇలా చేయాలి అంటే ఎంత ప్రయాసం ఉంటది. అర్థమవుతుందా? కానీ ఎందుకు చేస్తున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. మీలో ఏ ఒక్క తప్పిపోకూడదు. ప్రతి ఒక్కరూ దేవుడిని తెలుసుకోవాలి. దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవుని ప్రేమను అనుభవించాలి. దేవుని ఐశ్వర్యాన్ని అనుభవించాలి. 10 మందికి సువార్తని, ఈ ప్రేమను పంచాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రయాసంతా మేము చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. చదువుదామా? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అంటే యేసు ప్రభు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనం ఒంటరి వారం అయిపోయిన ఫీలింగ్ ఒకసారి కలుగుతా ఉంటది. సపోజ్ నేనున్నాననుకోండి, మా కుటుంబంలో నేను ఒక్కడినే దేవుడిని నమ్ముకున్నా. తద్వారా మిగిలిన వారు వాళ్ళ దేవుడిని నమ్మలేదు. వారందరూ పూజలు చేసేవాళ్ళు, నేనొక్కడినే ప్రార్థన చేసేవాడిని. నేనొక మార్గంలో వెళ్ళేవాడిని, వాళ్ళొక మార్గంలో వెళ్ళేవారు. తద్వారా నేను కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, తల్లిదండ్రులు, రక్త సంబంధులు, బంధువులు ఉన్నప్పటికీ కూడా ఒంటరివాడినన్న ఫీలింగ్ నాకు వచ్చేది. అయినప్పటికీ దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. నాలో ఉన్నాడు. నన్ను బలపరిచి ఆయన పనిలో, ఆయన పరిచర్యలో బహుబలంగా నేటికి ఆయన వాడుకుంటున్నాడు. ఆయనకే సకల మహిమ కలుగునుగాక. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రభువునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనలను అనాథలుగా విడిచిపెట్టడు. మనం ఒంటరిగా ఉంటే అది మనకే ప్రమాదము. దయచేసి ఎవ్వరు కూడా మీరు దూరంగా ఉండవద్దు. దేవునితోనూ, దేవుని సంఘముతోనూ ఇలా ఆన్‌లైన్‌లోనో లేదా ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా చర్చికెళ్ళటం ఏదో ఒక రూపంలో
దేవునితో, దేవుని ప్రజలతో, సంఘంతో సహవాసం కలిగి ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతి మంచి దైవజనుడు, మంచి భక్తిపరుడు, విశ్వాస వీరుడు, దేవుడంటే ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక సలహా చెప్తా ఉన్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్న మాట. నీవు యవనెచ్చల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు, ఓ తిమోతి, నువ్వు పనికిమాలిన గుంపుతో సహవాసం చేయమాక, ఒంటరిగా ఉండమాక, ఖాళీగా ఉండమాక. మరి ఏం చేయాలో తెలుసా? పవిత్ర హృదయులై అనగా తమ హృదయంలో, ప్రవర్తనలో పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రభు అంటే భయపడుతూ, జాగ్రత్తగా భక్తి చేస్తున్న వారిని తో సహవాసం చేయాలి. ఏ విధంగా? వారితో సహవాసం చేసి ప్రభువుకు ప్రార్థన చేసేవారితో, ప్రార్థించే వారితోనూ సహవాసం కలిగి విశ్వాసాన్ని, ప్రేమను, నీతిని, సమాధానాన్ని నీవు వెంటాడాలి. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, దీవించబడతావని అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరులు గ్రహించండి. నేను ఏం చేయాలి అంటే, రోజు ప్రార్థించే వారితో కలిసి మనం ప్రార్థన చేయాలి. వారి విశ్వాసాన్ని, వారి సాక్ష్యాలు మనం వింటూ, తెలుసుకుంటూ, వాటిని మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. మన జీవితంలో కూడా వాటిని అప్లై చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం అభివృద్ధి పొందుతాము, ఆశీర్వదించబడతాము. ఒక సహోదరుడంట, పాస్టర్ గారు ప్రార్థనకు రమ్మని రాయా అంటే రాడు, వచ్చేవాడు కాదంట. ప్రతి ఆదివారం వచ్చేవాడు కాదంట. సహవాసానికి వచ్చేవాడు కాదంట. సరే పాస్టర్ గారు అనుకోకుండా వారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆగి ఆయన కలుద్దామని చెప్పేసేసి వెళ్తే ఆ సహోదరుడు ఉన్నాడు. అయ్యా మరి ఏమైందయ్యా? మరి వారం వారం మందిరానికి రావటం లేదు, గృహ కూడలికి అటెండ్ అవ్వటం లేదు, విజ్ఞాన ప్రార్థనకి అటెండ్ అవ్వటం లేదు, సంఘంలో ఏమి అటెండ్ అవ్వటం లేదు, మరి ఎందుకు సహవాసానికి దూరంగా ఉంటున్నావు? ఏమైందయ్యా అంటే, పాస్టర్ గారు నాకు కుదరట్లేదు పాస్టర్ గారు, నేను చాలా బిజీ. మీకు తెలుసా? మీకు తెలీదా? నేను చాలా బిజీ పాస్టర్ గారు అని అంటూ ఉండేవాడు. సరే అని చెప్పేసి ఒక టీ తాగుదామని చెప్పి టీ తాగుతా ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను బిజీగా ఉన్నానని చెప్తే ఏం చెప్తారు ఆయన మాత్రం? ఏం చెప్పాలో అర్థం కాక, సరే ఒక 4 కట్టెలు, అప్పట్లో, ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి గానీ అప్పట్లో కట్టెల పొయ్యిలే ఉండేవి గదా! ఒక 4 కట్టెలు మంట ఏత్తని ఆయన చూసాడు. ఆయనకు ఆలోచన వచ్చింది. సరే బాబు, ఆ 4 కట్టెల పొయ్యి మండుతుంది గదా! బాగా మండుతుందా అన్నాడు. అవును పాస్టర్ గారు, 4 కట్టెలు బాగా మండుతున్నాయి. ఆ! బాగా మండుతున్నాయి పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు అందులో నుంచి ఒక కట్టె బయట తీసేయి అన్నాడు. తీశాడు. తీస్తే అప్పటి వరకు బాగా మండిన ఆ కట్టె కాస్త క్రమక్రమంగా మంట ఆరిపోయింది. చివరికది పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, చూడు, ఆ 4 కట్టెలతో కలిసి ఉన్నప్పుడు ఈ కట్టె బాగా మండింది. బాగా మంటను వెలుగునిచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ 4 కట్టెల్లో నుంచి బయట తీసేసామో, బాగా మండే కట్టె సైతము క్రమక్రమంగా ఆరిపోయింది. అలాగే నీవు కూడా ఉంటావు. దేవునితో సంబంధం కలిగి, దేవునికి విధేయత చూపిచ్చి, దేవుని మాటకు లోబడి, దేవుని సంఘంతో, దైవజనులతో సహవాసం చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు. దేవుని మాటలు పదే పదే వింటుంటావు, ప్రార్థన చేసుకుంటా ఉంటావు, సాక్ష్యాలు విని విశ్వాసాన్ని విశ్వాసంలో బలపడతావు. ఇలా అనేక రీతులుగా నువ్వు నిలబడతావు. అలా కాకుండా నువ్వు ఒంటరివాడైపోతే కాలే కట్టె సైతం ఎలా ఆరిపోయిందో, నువ్వు ఎంత భక్తిపరుడువైనా, ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత విశ్వాస వీరుడువైనా నువ్వు పడిపోతావు, చెడిపోతావు, పాడైపోతావు. చివరికి నశించి నరకానికి పోయే ప్రమాదం గూడా ఉందని ఆ దైవజనుడు చెప్పినప్పుడు, ఆ యొక్క విశ్వాసి, ఆత్మీయుడు బుద్ధి తెచ్చుకొని, పాస్టర్ నన్ను క్షమించండి, ఇక నుంచి నేను ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటాను, చదువుకుంటాను, సాక్ష్యాలు వింటాను, విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకొని, అప్పటినుంచి అతను రెగ్యులర్‌గా ఇలా సహవాసంలో, ప్రార్థనలో పాల్గొనేవాడంట. గ్రహించండి సహోదరి, సహోదరులారా, ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను అంటే, ఒంటరితనంగా ఉండడం వల్ల మీరు పడిపోతారు, చెడిపోతారు, పాడైపోతారు. అవ్వ
ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను వచ్చి శోధించాడు. ఎంతగా శోధించాడు అంటే, జీవం గల దేవుణ్ణి సైతం అనుమానించేలాగా చేయగలిగాడు. అవ్వతో అంటాడు, "ఇది నిజమా?" అని జెప్పేసి అవ్వకు లేనిపోయిన డౌట్‌లు పుట్టిచ్చి, ఆ వద్దన్న పండుని దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా చేశాడు. అవ్వమ్మ చేత పాపం చేసేలాగా సైతాను ప్రేరేపించాడు. ఎప్పుడో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు. అలాగునే సంసోను కూడా అంతే. సంసోను పుట్టుకతోనే అభిషేకించబడినవాడు. పుట్టుకతోనే బలవంతుడు, శక్తిమంతుడు. దేవుడే అపరిమితమైన బలాన్ని ఆయనకిచ్చాడు. ఎంత బలమో తెలుసా? నువ్వు ఒక కుక్కను కొట్టాలన్నా గూడా చేత్తో కొట్టలేవు. ఈ కర్ర గావాలి నీకు. చిన్న కుక్కను కొట్టాలంటేనే. అలాంటిది ఆయన సింహాన్ని, ఎలుగుబంటిని కూడా డైరెక్ట్‌గా ఆయన చేతులతో ఆయన చీల్చివేయగలడనమాట. అంత బలం ఆయనకుంది. ఎముక దవడ తీసుకొని ఒక ఏదేది గాడిద దవడ తీసుకొని ఆ ఎముకతో 300 మంది ఫిలిష్తీయుల్ని ఆయన చంపేశాడు. ఎముకలో ఏముంటదండి? ఒక ఎముక తీసుకొని 300 మంది ఫిలిష్తీయులంటే 300 మంది మనుషులతో ఆయన పోరాడి వాళ్ళని చంపేశాడు. ఎంత బలం చూడండి. సింహాన్నైనా, ఎలుగుబంటినైనా, మనుషులనైనా ఆయన ఈజీగా జయించగలడు. అంత బలవంతుడు. ఆ బలం ఎక్కడి నుంచొచ్చిందంటే ఆయన బూస్టు, హార్లిక్స్ ఏం తాగలేదు గానీ, దేవుడు ఆయన అభిషేకించి అలా అలా బలపరిచాడు. అయితే అంత బలవంతుడు సైతము ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన లోకం మీదకెళ్ళినప్పుడు ఆయా స్త్రీలను చూసి ఆయన మోహించి, వారితో పాపం చేయడాన్ని బట్టి దే ఆయన తన బలాన్ని కోల్పోయి చివరికి చనిపోవాల్సొచ్చిందనమాట. అర్థమవుతుందా? గమనించండి. ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది శోధిస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయమే దావీదు హృదయం ఒకటే అన్నట్టుగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనకు తెలుసు. కీర్తనలు అనేక కీర్తనలు ఆయన రాశాడు. ఎంతో మంచి భక్తిపరుడు. దినానికి 7 సార్లు ఆ దేవుడిని స్తుతించేవాడు. మనకి రోజులో ఒక్కరోజు ప్రార్థన చేయడం కష్టంగా ఉండేది. అర్థమవుతుందా? ఒక్కరోజు ప్రార్థనలో ఏకీభవించడమే అబ్బో! మాకు బహు అద్భుతంగా కూడిన పనది. అలాంటిది రోజుకి 7 సార్లు దేవుడిని స్తుతించడం అంటే మామూలు విషయం కాదు. ఎంత భక్తిగా చేస్తే ఎంతగా దేవునితో సంబంధం కలిగి ఉంటే తప్ప చేయలేడు. అలాంటిది అంత భక్తిపరుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ చూసి ఆమెను మోహించి, ఆమెను ఇష్టపడి, ఆమెతో పాపం చేశాడు. తద్వారా తన కుటుంబానికి శాపాన్ని, బాధను తీసుకొచ్చాడు. ప్రభువునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటి అంటే, నీవు ఒంటరిగా ఉండడం దేవుని చిత్తము కానే కాదు. నీవు ఖచ్చితంగా దేవుని సహవాసము, దైవజనుడి సహవాసము, తోటి ఆత్మీయ బిడ్డల సహవాసము చేస్తూ ఉండాలి. నువ్వు అనారోగ్యంలో ఉండి చర్చికి వెళ్ళలేకపోతే ఫోన్‌లో ఉండి ప్రార్థన విను. ఫోన్‌లో ఉండి వాక్యాన్ని విను. చక్కగా ప్రార్థన చేసుకో. ఇలా సహవాసంలో ప్రార్థన చేసుకోవచ్చు. అవసరమైతే సంఘ సభ్యులను, దైవజనుని మీ ఇంటికి పిలిపించుకొని నువ్వు ప్రార్థనలో ఏకీభవించొచ్చు. అర్థమవుతుందా? ఏదో ఒక రీతిగా ఏం చేయాలి? సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. ఇలా అందుకనే ఆన్‌లైన్‌లో మీ అందరికి ఏర్పాట్లు చేశాం. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, అద్భుతంగా మీరు ఈ యొక్క ఆన్‌లైన్‌లో పాల్గొనడం ద్వారా ప్రతిరోజు దేవునితో కలిసి మీరు నడుచుకోవచ్చు. ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యాన్ని వినొచ్చు. అలాగనే ఇతరులని ప్రార్థన చేయొచ్చు, చక్కగా పాటలు పాడొచ్చు, దేవుని మహిమపరచొచ్చు. మీకు అన్ని అవకాశాలు ఉన్నాయా? లేవా? కాబట్టి గ్రహించండి. ప్రతిరోజు ప్రార్థన ఉండే విధంగా ప్రయాసపడండి. మీరు ఒంటరిగా ఉంటే మీరు ఓడిపోతారు. సైతాను మిమ్మల్ని ఓడగొడతాడు. మిమ్మల్ని పాడు చేస్తాడు. మిమ్మలను నాశనం చేస్తాడు. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వొద్దండి. దయచేసి ప్రతిరోజు కూడా ఇలా సహవాసంలో ఉండే విధంగా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీ ఇరుగు పొరుగు వారి తోటి ఆత్మీయులు ఎవరైనా సరే మందిరానికి వెళ్ళకుండా, సంఘ సహవాసం చేయకుండా వాళ్ళు ఒంటరిగా ఉన్నట్లయితే వారికి చెప్పండి ఈ మాటలన్నీ కూడా. ఈ వాక్యం వారికి చెప్పండి. ఇలా ఒంటరిగా ఉంటే సైతాను మనలను పీడిస్తాడు, వేధిస్తాడు, బాధిస్తాడు. మీకో విషయం చెప్పనా? ఒంటరిగా ఉంటే ఒక్కసారే రిజల్ట్ రాదు. క్రమక్రమంగా పడిపోతారనమాట. కట్టెలాట తీయంగానే ఆరిపోదు. క్రమక్రమంగా అది ఆరిపోతది. అలాగే నువ్వు ఒంటరిగా ఉంటే ఒక్కసారే నీకు రిజల్ట్ కనపడదు గానీ, క్రమక్రమంగా నువ్వు చెడిపోతావు, పడిపోతావు, పాడైపోతావు. దయచేసి గమనించు. ఇక నుంచైనా ద దేవునితోనూ, దేవుని సేవకునితోనూ, సంఘంతోనూ సహవాసం చేసే విధంగా ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రతిరోజు ఒక అర్ధగంట, ఒక గంట సేపు ప్రభువుతో గడిపి, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ
మన బాధలు, మన కష్టాలు దేవునికి చెప్పుకొని, దేవుని శక్తిని పొందుకొని, మన వాటన్నిటిని జయించి సంతోషంగా, ఆనందంగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మీరు మిక్కిలిగా ప్రేమించారు. ప్రాణం ఇచ్చేంతగా మమ్మల్ని ప్రేమించారు. గనుక మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరు మాతో సహవాసం చేస్తున్నారు. గనుక మీకు వందనాలు. మేము ఒంటరిగా ఉండాలని, ఒంటరి అయిపోయి పాడైపోవాలని, చెడిపోవాలని, నాశనం చేయబడాలని మా శత్రువు సైతాను నిత్యము కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతా ఉన్నాడు. కాబట్టి వాడికి ఎంత మాత్రం మేము అవకాశం ఇవ్వకుండా నీతోనూ, నీ వాక్యంతో, నీ సంఘంతోనూ, నీ సన్నిధిలో ఉండి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియ బిడ్డలందరూ సంఘ సహవాసం చేస్తూ, ప్రతిరోజు పాటలు పాడి నిన్ను మహిమపరుస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, నీ వాక్యాన్ని నేర్చుకుంటూ, నీలో బలపడి స్థిరపడే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భార్య ఒంటరిగా ఉండకూడదు. భర్త ఒంటరిగా ఉండకూడదు. పిల్లలు ఒంటరిగా ఉండకూడదు. తోటి ఆత్మీయులతో కలిసి మేము సహవాసం కలిగి ఉండాలి. అలాగనే ఇంక మీద ఎక్కడున్నా సరే ఇతరులతో కలిసి మేము సహవాసం కలిగి ఉండాలి. పనికి మాల గుంపు సహవాసం చేయకుండా ప్రభువుకి ప్రార్థన చేసేవారితోనూ సమాధానం కలిగి పరిశుద్ధంగా జీవించి దేవుడంటే భయం కలిగిన వారితో సహవాసం చేయాలని మాతో మాట్లాడావు. కాబట్టి ఈ వాక్యం అంతటిని మా అందరి హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రియుడి గురించి ప్రార్థన చేస్తుండగా వారందరి మీదకి నీ హస్తము ఉండునుగాక. దీవించే నీ హస్తాన్ని చాపి వారందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రియ సహోదరి రమాగారి గురించి, ప్రభాకర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభాకర్ గారు మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. నీ పనిలో వారు ఇంకా బలంగా వాడబడుదురు గాక. ప్రాణాపాయం తప్పించి కాపాడిన దేవానికి స్తోత్రములు. వారి కుమార్తెను మీరు దీవించమని వేడుకుంటున్నాం. త్వరగా గాయం మానిపోయి మరలా డ్యూటీలో జాయిన్ అయ్యే సహాయం దయచేయండి. భార్య ఇరువురు కూడా ప్రభువా ఎనిమిదిలో సంఘంలోని సహవాసంలో ఉండే విధంగా వారు ఎక్కడున్న చిత్తమో వారి కోసం సిద్ధపరిచావో అది వారికి అనుగ్రహించి దీవించుమని ప్రార్థిస్తున్నాను. శేషగిరి గారిని బట్టి వందనాలు. భారతి గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా మీరే కలిగించి కృప చూపించండి. ఈ ప్రియ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయ్యా దంపతులు మీరు ఆశీర్వదించి చక్కని కుమార్తెను దయచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వారిని పనిలో ఇంకా బలపరిచి వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలా శివ గారిని బట్టి నీకు వందనాలు, లావణ్య గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రియ కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుమార్తె మీరు దీవించండి. శివ గారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి. వారికి రావాల్సిన ధనం వచ్చే విధంగా తీసుకున్న వారికి ఇచ్చే మనసు దయచేయమని వేడుకుంటున్నాను. సకల గృహంగా కట్టిన విధంగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాను. నీ సేవలో నీ పరిచర్లో బహుబలంగా వాడబడును గాక. దేవానికి స్తోత్రములు. అలాగనే శ్రీనివాస్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ గారిని, సుజాత గారిని, వారి కుమార్తె మీద దీవించి ఆశీర్వదించండి. కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా నీలో ఐక్యత కలిగి నీ కోసం పని చేయును గాక. వారు చేసిన పనిలో నీ ఆశీర్వాదం ఉండును గాక. దేవానికి స్తోత్రములు. కృష్ణ గారిని బట్టి నీకు వందనాలు. కృష్ణ గారిని, అతని భార్యను, కుమార్తెను, కుటుంబాన్ని బ్లెస్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అతను చేస్తున్న వ్యాపారం అభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాను. నీ సేవలో నీ పరిచర్లో పాలి భాగస్తూ ఉండే విధంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. లీలా గారిని, మార్క్ గారిని మీరు జ్ఞాపకం దీవించండి. మరి చక్కని సంతానం దయచేయాలని మనవి చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రియ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఏది అవసరమో అది సమృద్ధి దయచేయాలని మనవి చేస్తున్నాను. విజయ్ కుమార్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని, అతని కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి. అతను చేసిన ఉద్యోగం మీరు దీవించండి. నీ పరిచయలు వాడుకోవాల్సింది మనవి చేస్తున్నాను. సహోదరు నాగరాజు గారిని బట్టి, అనుసరణ బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రోజు మరి నాగరాజు గారి తల్లి గారైనా, మేడం గారినైనా ఆపరేషన్ చేయించుకొని చుండగా మీరు సహాయం దయచేయండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, క్షేమము కలుగును గాక. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిపోయి అయ్యా సంపూర్ణ ఆరోగ్యం పొందుకునే విధంగా నీ హస్తం వారికి తోడుగా ఉండును గాక. నీ ఆదరణ నెమ్మది ఉండును గాక. ధైర్యము వారికి ఉండును గాక. నీ క్షేమం వారికి ఉండును గాక. తండ్రి ప్రతి భయాన్ని తొలగించండి. ఏ సమయానికి ఏ జరగాలో అది వారి జరిగించి నీ కాపుదల అనుగురించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. అలాగనే మా తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థత ఇచ్చేయండి. రక్షణ మార్గం ఇచ్చేయండి. మా తండ్రి గారిని మీరు రక్షించవలసింది మనవి చేస్తున్నాను. మా కుటుంబం అంతా నీ కుటుంబంగా మారును గాక. నీవు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినట్లయితే ఆయన
అప్పుడు నీవును, నీ ఇంటి వారందరూ రక్షించబడతారు నీ వాగ్దానం ప్రకారము. అయ్యా నేను నీ యందు విశ్వాసాన్ని బట్టి నా కుటుంబం అంతా రక్షించబడును గాక. దేవానికి స్తోత్రములు. అలా 7 కొండలు గాని మీరు జ్ఞాపకం చేసుకోండి. 7 కొండలను, అయ్యా తిరుపతమ్మను, వారిద్దరు కుమారులను, వారి తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబం అంతా రక్షించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యములు బహు బలముగా జరుగును గాక. నీ ఆత్మ కార్యం జరుగును గాక. ప్రతి విధమైన పాపము, శాపము, దోషము తొలగిపోవును గాక. మీరే మార్గము సరళం చేసి నూతన ద్వారాలు తెరిచి వారిని ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నీకు వందనాలు. సహోదరు ఏడుకొండల గారి కుటుంబాన్ని బ్లెస్ చేయండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, క్షేమం దయచేయండి. అతనులో ఉన్న ప్రతి విధమైన బలహీనత, భయము, ఆందోళన, చింత, దిగులు తొలగిపోవును గాక. క్షేమము, సమాధానము, శాంతి, నెమ్మది కలుగును గాక. సంపూర్ణ ఆరోగ్యము కలుగును గాక. దేవానికి స్తోత్రములు. నా గుండెలో ఉన్న బలహీనత తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా ప్రియ బిడ్డలు, మా ప్రియులు నాయన వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు రాలేకపోతున్న వారిని మీరు దర్శించి వారు వచ్చేందుకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించుమని నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యని అసలు అప్పగించుకొనుచున్నాను. మీరే మమ్మల్ని నడిపించి దీవించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ నామానికే చెల్లించుకొనుచు సమస్తం నీ రాజ్య వ్యాప్తి కోసమై, నీ ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసమై, ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమై సమస్తము సమకూర్చి దీవించుమని ప్రతి వస్తువును, ప్రతి ఈవిని, ప్రతి అవసరమును సమృద్ధిగా అనుగ్రహించి దీవించి నడిపించుమని వేడుకుంటున్నాను. నీకే మహిమ చెల్లించుకొనుచు ప్రతి ఒక్కరు కూడా నీ పరిచర్యకు దాతృత్వము కలిగి నాయన మంచి మనసు కలిగి, మంచి హృదయము కలిగి, ప్రేమ కలిగి అర్పణ అర్పించేవారిగా, దశంభాగములు, కృతజ్ఞతార్పణలు నీ సువార్త సేవకు ఇచ్చేవారిగా ప్రతి ఒక్కరిని దీవించుమని అపవాది